మనము ఈరోజు చింత చిగురు తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, దానివల్ల మనకి ఎంత లాభం ఉందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. చింత చిగురు అంటే చాలామంది తినకుండా ఊరుకుంటారు, చింత చిగురే కదా అని. కానీ దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్నైనా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ చింత చిగురు తినడం వల్ల లాభాలు మనకన్నా ఎక్కువ ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి చాలా తెలుస్తుంది. మనం ఎక్కువ పట్టించుకోకుండా తినకుండా ఉంటాం. చింత చిగురు వచ్చినప్పుడు కంపల్సరిగా చింత చిగురుతో చేసే పదార్థాలు కంపల్సరిగా తినాలి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చింత చిగురు తినడం వల్ల మనకి మలబద్ధక సమస్య నుంచి బయటపడతాము. అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే గొంతు నొప్పి, గొంతు వాపు, అలాగే గొంతులో మంటలాగా ఉన్నప్పుడు ఈ చింత చిగురుతో చేసినవి తినడం వల్ల మొత్తం వాపు, గొంతు నొప్పి, అలాగే వాపు లాంటివి పోతాయి. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, మీ వ్యాధులన్నీ పోతాయి. అలాగే గుండె జబ్బులు దరిచేరకుండా ఉంచుతుంది. అలాగే నోటిలో వచ్చే పగుళ్ళు, పూత లాంటి వాటితో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చింత చిగురు తినడం వల్ల నోటిలో పూత, పొక్కులు లాంటివి అన్నిటివి పోతాయి. అలాగే ఫ్రెష్గా ఉంటుంది నోరు. కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలామందికి పిల్లలకైనా పెద్దలకైనా నులిపురుగుల సమస్య బాగా అవస్థ పెడుతూ ఉంటుంది. అది ఎలా పోతుందో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటారు. ఈ చింత చిగురుతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఆ నులిపురుగులు అనేవి రాకుండా ఉంటాయి, ఉన్నా కూడా పోతాయి. కాబట్టి చింత చిగురుతో చేసిన పదార్థాలు తినండి, హెల్తీగా ఉంటారు. అలాగే సీజన్లో వచ్చే చింత చిగురు కంపల్సరిగా తినాలి. తినడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి హెల్తీగా ఉంటాము, స్ట్రాంగ్గా కూడా ఉంటాము. కాబట్టి చింత చిగురు తినడం స్టార్ట్ చేయండి, హెల్తీగా ఉంటారు. చింత చిగురుతో మనము చేసే కొన్ని పదార్థాలు తెలుసుకుందాము. చింత చిగురు పప్పు సూపర్గా ఉంటుంది. అలాగే పచ్చడి కూడా చేస్తారు. రోట్లో వేసి నూరిన పచ్చడి అంటే సూపర్గా ఉంటుంది. పల్లీలు వేసి చేయాలి ఆ పచ్చడి. సూపర్గా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చింత చిగురు మటను, చింత చిగురు చికెను, ఇలా చింత చిగురు ఎల్లైనా వేసుకోవచ్చు. ఫిష్లో కూడా వేస్తారు. కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా హెల్తీగా ఉంటారు. మంచి ఫుడ్ తిన్న భావన కలుగుతుంది, హ్యాపీగా కూడా ఉండొచ్చు. మంచి ఫుడ్ తిన్న ఫీలింగ్ అది వేరేలాగా ఉంటుంది కదా, మంచి ఫుడ్ తిన్నప్పుడు అలాంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. చూశారు కదా చింత చిగురు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, చింత చిగురు తినడం వల్ల మనకి ఎన్ని వ్యాధులు పోతాయి, ఎలా హెల్తీగా ఉంటామో అనేది మీరు తెలుసుకున్నారు కదా. ఈ విధంగా ట్రై చేయండి ఇప్పటి నుంచి. ఇలా చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. అలాగే ఈ విషయం మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. ఎందుకంటే అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది. కాబట్టి మీరిచ్చే సపోర్ట్ తోటి మేము చేసే వీడియోలు మీకు అందరికీ ఉపయోగపడతాయని భావిస్తున్నాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే సపోర్ట్ కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మీరిచ్చే సపోర్ట్ను మేము ఎన్నటికీ మరవలేము. ఎందుకంటే మీ వల్లనే ఈ ఛానల్ ఇలా గ్రోత్ అవుతుంది. ప్లస్ మీరు అనేది లేకపోతే ఈ ఛానల్ అనేది లేదు. ఎందుకంటే ఈ ఛానల్ అందరు ఛానల్ లాంటి వాటిది. కాబట్టి యూట్యూబ్ అనేది పెడితే ఏ బంధువులు ఎవరు సహాయం చేయరు. ఓన్లీ సబ్స్క్రైబర్లే బంధువులు, సబ్స్క్రైబర్లే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన మనసుతో ఉంటారు, స్వచ్ఛమైన ఆలోచనతో ఉంటారు. కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేస్తారు. మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేము. ఎందుకంటే మా జీవితంలో మీరు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.